ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతో నాతో సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలాగ ఉండాలి, సేవకులు ఏ విధంగా ఉండాలి, సంఘము ఏ విధంగా అభివృద్ధిని కోల్పోతుందన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు శ్రద్ధగా విని ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు వారసులయ్యే మాటలు అన్నమాట. కనుక అనాలోచితం కాక ఈ మాటలు శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిద్దాం. స్తోత్రం స్తోత్రము. తండ్రికే మహిమ కలుగును గాక. యుగ యుగములో మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. వాక్యానికి వెళ్ళిపోదాం. నీవు హితబోధకులైన సంగతును బోధించుచు ఏలననగా వృద్ధులు, మితము భావం గలవారు, మాన్యులు, సుబుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనాలతో లోబడిన వారై ఉండవలెనని. ఇక్కడ దేవుని వాక్యము హితబోధ చేయమంటున్నాడు. హితబోధ అనగా స్వచ్ఛమైన వాక్యం. వాక్యములో లేనిది కాకుండా వాక్యానుసారంగా ఉండే మాటలు మాత్రమే చెప్పమంటున్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడంటే అక్కడ వాక్యములో కొంచెం కిందకి వెళ్తా. వృద్ధులు, గత వారం పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే పెద్దల గురించి మాట్లాడాడు. అలాగే పాడు చేసే వాళ్ళు సంఘాల్లో ఉన్నారని వారి గురించి మాట్లాడు. ఈ రోజున వృద్ధులు, ఇంక ఎవరెవరి గురించి మాట్లాడతారు? మితము కలిగిన వారి, వృద్ధాప్యము కలిగిన వారు. దేవుని సన్నిధానంలో వృద్ధాప్యం కలిగిన వారు ఎలా ఉంటున్నారంటే దేవునికి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారంట. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వృద్ధాప్యము కలిగిన వారు, మితము భావం గలవారు, సుబుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనాలను లోపము లేని వారై ఉండవలేను. ఎలాంటి వారై ఉండాలి? వాళ్ళలో మాత్రం వృద్ధులు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు దేవుని వాక్యము చెప్తున్నప్పుడు శ్రద్ధ కలిగి వినాలి. వాళ్ళ మాన్య బుద్ధి అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. దేవుని మందిరములోకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడుకోవడానికి కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిరాకు పడుతూ ఉంటారు. మందిరాలు దేవుని వాక్యం వచ్చేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో గుసగుసలాడుతూ ఉంటారు. వాళ్ళని నువ్వు బుద్ధి చెప్పమంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారని తీతుకుతో అంటున్నాడు, మందిరాల్లో వృద్ధాప్యం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళకు ఏదో పైన మందిరానికి వచ్చి ఆ మందిరంలో దైవజనులు వాక్యము చెప్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడే స్వభావం కలిగిన వారు బుద్ధి కలిగి లేకుండా సుబుద్ధితో ఉన్నారు వీళ్ళు. కనుక వీళ్ళని సరిచేయాల్సిన బాధ్యత నీదే. అంటే ఏమని చెప్తున్నాడంటే ఫస్ట్లో పెద్దల వల్ల, సంఘంలో పెద్దల వల్ల గురించి చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే చాలామంది యవ్వనస్తుల గురించి, అలాగే ప్రతి స్త్రీల గురించి, వాటి గురించి దేవుడు ఈ రోజున ఏమని చెప్తున్నాడంటే వృద్ధాప్యం కలిగిన వారు. వాళ్ళలో విశ్వాసత సన్నగిల్లిపోతుందంట. చీటికి మాటికి మందిరాల్లోకి వచ్చినప్పుడు వాక్యాన్ని వినకుండా వాళ్ళు గుసగుసలాడటం మొదలుపెట్టారు. అలాంటి వారిని కూడా సరిచేయ అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? తర్వాత ఏం చేస్తున్నాడు? లోపము లేని వారై ఉండవలెను. అలాగనే వృద్ధ ఏం చేస్తున్నారు? కొండె కత్తుల్లాగా ఉన్నారంట, గొడవలు పెట్టుకుంటున్నారంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే కొండె కత్తులు ఉన్నారు. వృద్ధ స్త్రీలు అనగా ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలో వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు కొండాలు చెప్పుకోవటం, వీళ్ళ మీద సాక్ష్యాలు, వాళ్ళ మీద సాక్ష్యాలు చెప్పుకునే వాళ్ళు వీళ్ళు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే దేవుని గురించి చెప్పాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొండె కత్తులుగా ఉంటున్నారు. కొండాలు, అబద్ధాలు,
దేవుని మందిరంలో మనస్ఫూర్తిగా వాక్యం మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ నాశనం చేసేవారుగా ఉన్నారంట. అందుకే తీతుకుని అంటున్నాడు, నువ్వు వాళ్ళను కూడా సరిచేయి. మొట్టమొదటి సంఘం దేని వల్ల పాడైపోయింది అన్నాడు? పెద్దల వల్ల. రెండోది ఏంటి? పిల్లలు అక్కడున్న స్వభావం వలన, అక్కడున్న పెద్దల యొక్క చేష్టల వలన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసరికి ఏమవుతుంది? వృద్ధ స్త్రీల వల్ల సంఘం పాడైపోతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక పక్క వీళ్ళ గుసగుసలాడుతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? వాక్యం వినండి అమ్మ అంటే వాళ్ళ మీద కొండె కత్తులుగా ఉంటున్నారు. వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. వాటిని నువ్వు సరిచేయకపోతే అన్ని జనులు అవమానం. ఈ రోజున సంఘాల్లో అయ్యే జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. దేవుని వాక్యాన్ని వినటానికి చాలా మంది వస్తే ఒక పక్క గుసగుసలాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బెన్స్ చేయటమే కాక మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మరి అలా అన్నప్పుడు దేవుని వాక్యం వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఎంతోమంది కష్టాలతో వస్తారు, బాధలతో వస్తారు, శ్రమలతో వస్తూ ఉంటారు. దేవుని మందిరానికి ఎవరు వస్తారు? ఎక్కువగా కష్టాల్లోనూ బాధల్లోనూ దేవుడికి చెప్పుకొని, తన మనశ్శాంతి లేదు కాబట్టి దేవునికి చెప్పుకుంటే ఆయన చేస్తాడనే ఉద్దేశంతో వస్తూ ఉంటే, దేవుని మాటలు స్వచ్ఛంగా వినాలనుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొండె కత్తులుగా ఉంటున్నారంట, గొడవలు పెట్టుకుంటున్నారంట. చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు పెట్టుకునే దత్తంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యజనుల్లో దేవుడికి అవమానం తెచ్చేవారిగా ఉంటున్నారు. కనుక తీతుకో, నువ్వు వెళ్ళి వాళ్ళని సరిచేయి. ఇంకేం చేస్తున్నారు? కొండె కత్తులు మిగులు మద్యపానాకులకై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. ఏంటి? ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాల. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో వాళ్ళని చూడగానే ఒక గౌరవం పెరగాలి, మంచితనం కనపడాలి. ఈ రోజున ఏమవుతుందంటే వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని మందిరంలో చాదస్త పనులు చేస్తున్నారు. అదే దేవుడికే నచ్చట్లేదు. అన్యజనుల్లో దేవుడికి అవమానం వస్తుంది. ఎన్నో సంవత్సరాల పేరుకు 40, 50, 60, 70 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తారు, కానీ వీళ్ళకు దేవుని ప్రేమ కనపరచడమే తెలియట్లేదంట. కెతోరులో ఉన్న వాళ్ళంతా అలాగే ఉన్నారంట. అందుకే తీతుకుతో చెప్తున్నాడు ఈ విషయం, నువ్వు వాళ్ళని సరిచేయి. గొడవలు పెట్టుకుంటున్నారు మందిరాల్లో. నేను పెద్దదాన్ని, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. దేవుని మందిరాల్లో అందరూ సమానమే. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు. అంటే నిన్నొకలాగా, చిన్న వయసులో ఒకలాగా, పెద్ద వయసులో ఒకలాగా, అలాగే ముసలి వయసులో అందరికీ సమాన హక్కులు ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధిపత్యము ప్రదర్శిస్తున్నారంట మందిరాలు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ యూట్యూబ్లో వింటున్న వృద్ధ స్త్రీలు ఉంటే, అంటే వృద్ధాప్యము కలిగిన వారు ఉంటే, వాళ్ళు ఎలాగ ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. వాళ్ళు చూడగానే మనకి ఏమనిపించాలి? వాళ్ళకి నమస్కరించే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళని చూసి అబ్బా ఎంత చక్కటి వాళ్ళను దేవుని మహిమపరిచే వారుగా ఉండాలి. ఈ రోజున అలా ఉండట్లేదంట సంఘాలు. వీళ్ళ వల్ల కూడా దేవుడికి అవమానం వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడేవాడిని నేను. అలాంటిది మీరు కూడా నా నామానికి అవమానం తెస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. పౌలు గారి ద్వారా ఈ లేఖనాన్ని రాయిస్తున్నాడు. మీ వలన అన్యజనులు, ఇప్పుడు ఎవరైనా దేవుడి మందిరానికి వచ్చారనుకో, వాళ్ళు వచ్చినప్పుడు ప్రేమగా పలకరించాలి, ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలి, నూతనంగా వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడాలి, దేవుని గురించి చెప్పాలి, అవసరమైతే కొన్ని విషయాలు తగ్గించుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొండె కత్తులు, అంటే గొడవలు పెట్టుకునే వారిగా ఉంటున్నారు. ఒకళ్ళ మీద నేను ఒక మందిరానికి వెళ్ళాను.
ఆ మందిరంలో నేను కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి పాపం, ఆమె ఎలాంటిదంటే చాలా పాపం వృద్ధాప్యంలో ఉన్న ఆమె కూర్చుంది. సరే, కూర్చున్న తర్వాత ఆమెకి ఇంకొక స్త్రీ వచ్చింది. ఆమెకు గర్భంతో ఉంది. ఆ గర్భంతో ఉన్నదని చెప్పి ఇంకో ఆమె ఏం చేసిందంటే, అయ్యో నా సీట్ ఇస్తానని చెప్పి ఒక ముసలామ, చాలా వయసు చాలా ఇదన్నమాట, ఆమె ఏం చేసిందంటే, అయ్యో గర్భంతో ఉన్నావు ఆమె అక్కడ కూర్చోబెడితే నాకు కనపడతలా, నువ్వు లే అని గర్భం కలిగిన స్త్రీని ఇంకో స్త్రీ ఏం చేస్తుందంటే లేపేసింది. నా ఎదురుగా కూర్చున్నా, నువ్వు లేగు. అయ్యో పాపం గర్భంతో ఉంది, గర్భంతో ఉన్నప్పుడు ఆమెను ఎంత ఇదిగా చూసుకోవాలి అని ఇంకో ఆమె లెగిస్తే ఏమేం చేస్తుంది తెలుసా, నువ్వు నా ముందు కూర్చున్నావేంటి, ఎదురుగా నాకు నువ్వు చాలా హైట్ ఉన్నావు, నాకేం కనపడతలా, పక్క తప్పుకో అని ఆమెని లేపేసింది. ఇదా దేవుడు చూపించే ప్రేమ? కూర్చునే విధానంలో కూడా ప్రేమ చూపించేది. ఏమంటారంటే, అయ్యా నాకు తెలుసు, నేను 70 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తా. ఏం నేర్చుకున్నా 70 సంవత్సరాల నుంచి? 80 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఏం నేర్చుకున్నావు? దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా, ఏం నేర్చుకున్నావు? ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడి దగ్గరకు వెళ్తావో తెలియదు. అప్పుడు దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక రోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. వైజాగ్ ప్రాంతంలో పాల్ గారి చర్చి ఉంది. ఆ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చారు. కార్లు వేసుకొని వచ్చినప్పుడు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారంటే, ఒక్కొక్క ఫోన్ తీసుకెళ్తా ఉన్నప్పుడు ఒక వృద్ధ స్త్రీలు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ అందరూ ఏం చేస్తున్నారంటే, ఒక సెక్యూరిటీకి ఆ ఫోన్లన్నీ అప్పచెప్పేశారు. అంటే అక్కడ చూసుకోవడానికి ఒక వ్యక్తికి అప్పచెప్పేశారు. మందిరానికి వెళ్ళారు. 2.5 గంటలు మందిరంలో వాక్యం వింటూనే మోకాల మీద ప్రార్థన చేశారు వాళ్ళు. అందులో 80 సంవత్సరాల వయసు కలిగిన, అంటే 80 సంవత్సరాలు ఉన్న బామ్మగారు కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసింది. నాకు ఆశ్చర్యం వేసింది. చాలా మందిరానికి వెళ్తావు, ఒక మోకరిల్లమ్మ అంటే ఏమంటారంటే, నా కాళ్ళు కీళ్ళు నొప్పి అంటారు. కానీ 80 సంవత్సరాలు ఉంది ఆమెకి, మొహమంతా ఇదైపోయింది. ఆ ఒక్క విషయం చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. 2.5 దేవుని ప్రార్థన అయ్యేంత వరకు ఆ మోకాల మీద ఉండి దేవుడికి ప్రార్థన చేస్తుంది. వాక్యము కూడా అలాగే విన్నారు. ఎంత అద్భుతం అనిపించిందో ఆ మందిరం లోపలికి వెళ్ళగానే. వాళ్ళతో పాటు నేను మోకరించలేకపోయాను. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంతటి వాళ్ళలో మళ్ళీ ఏం చేశారు, చక్కగా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరినీ ప్రేమగా పలకరించటం, చక్కగా ప్రేమగా పలకరించారు. అందరినీ ప్రేమగా పలకరించి ఏమైనా అవసరతలు ఉంటే మీకోసం ప్రార్థన చేస్తామని ఒక్కొక్కరు భరోసా చెప్తూ, ఒక్కొక్కళ్ళ మనసుల్లోనూ చక్కగా ఆ మాటలు వింటూ ఉంటుంటే చక్కగా బయటకు వచ్చి ఒక్కొక్కరు ఫోన్లు తీసుకొని ఎవరి కారు ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ధనవంతులే, కానీ దేవుని యందు తగ్గింపు కలిగిన వారుగా కనపడుతున్నారు. అసలు నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వృద్ధ స్త్రీల వల్ల దేవుడికి అవమానం వస్తుందంట. ఆ కెతోరులో ఉన్న వాళ్ళు అలాంటి వారే. భయభక్తులు లేవు, మంచి ప్రవర్తన లేదు, పైకి ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళకే భయము లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని వాక్యాన్ని దూషింపబడినట్లు యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, భార్య భర్తల గురించి కూడా అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు దాకా వృద్ధ స్త్రీల వల్ల దేవుడికి అవమానం వచ్చింది, అక్కడ అయిపోయింది. ఇప్పుడు భార్య భర్తలకి కూడా గురించి కూడా చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఉదయం దేవుని మందిరానికి వెళ్ళి ఆ రోజంతా వాక్యం వింటారు, ఇంటికి వచ్చి భర్త మీద గొడవ పెట్టుకుంటారు.
నీ భర్త మందిరానికి రా రా అంటామంటే ఎలా వస్తాడు? అతనికి దేవుడు తెలియదు, కానీ నీకు దేవుడు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. కానీ నువ్వు అక్కడ మందిరాన్ని నుంచి రాగానే నీ భర్త మీద గొడవ పెట్టుకుంటావు. పైకి ఏమంటావు? నువ్వు ఒక్కసారి నా మందిరానికి రావేంటి, మందిరాల్లో ఎందుకు రావేంటి అని అంటూ ఉంటారు. ఒకరోజు ఓ పాస్టర్ గారిని అందంట ఒక అమ్మ, అయ్యా నా భర్త మారాలయ్యా, భర్త మారాలి, మందిరానికి రావాలయ్యా అన్నట. సరే అమ్మ ప్రార్థన చేద్దామని ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. మరొక రోజు అయిందంట, మళ్ళీ అలాగే ప్రార్థన చేశాడంట. అలా ప్రతి వారం వచ్చి అదే చెప్తుంది, కానీ ఆయన రావట్లేదు. ఎందుకు? 3-4 సంవత్సరాలు అయిపోయిందంట. ఇలా చెప్తా ఉంటుంది, కానీ ఎందుకు రావట్లేదు అసలు మనసు పట్టలేక. అప్పుడు అసలు ఏం జరుగుతుందమ్మా అంటే, అసలు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగిందంట. అయ్యా మందిరానికి ఎందుకయ్యా మందిరానికి వచ్చి ఏం ప్రయోజనం? నా భార్య దేవుని మందిరంలోకి వెళ్ళగానే దేవుని ప్రేమ కనపడదు, రాగానే నా మీద గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. టీ కాఫీలు ఇవ్వలేదని దాని మీద గొడవ, దీని మీద గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నేను ఆ దేవుని ఎందుకు నమ్మాలయ్యా అని ఆ మాట అనగానే ఆ పాస్టర్ గారు వచ్చి మనసులో బాధపడి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వచ్చిందంట తల్లి, అయ్యా నా భర్త మారలేదయ్యా. అప్పుడు పాస్టర్ గారు అన్నారంటే, మరి నువ్వు మారావా అన్నాడు. నువ్వు మారావా? అయ్యా నేను రోజు ప్రార్థనకు వస్తున్నానుగా. మరి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, రోజు వాక్యం వింటున్నావు, దేవుని మందిరంలో నిత్యం వస్తున్నావు, వాక్యం వింటున్నావు, బాగానే ఉంది. మరి నువ్వు దేవుని ప్రేమను కనబరిచావా నీ భర్తకి? ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పావా? ఎప్పుడైనా దేవుని సన్నిధానానికి నడిపించాలని ఆశపడ్డావా? లోపం నీలో ఉంచుకొని నీ భర్తనంటే ఎలా అనగానే ఆమె కృంగిపోయిందన్నమాట. యేసయ్య ప్రేమగా కనబరచమంటున్నాడు. పొరుగు వారిని, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రయోజనం ఏముంది? పొరుగు వారిని కూడా ప్రేమించమంటాడు నీ భర్త. అందుకే ఇక్కడ వాక్యాలు ఏమంటుంది? దేవుని వాక్యానికి అవమానం వస్తుంది. ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తన భర్తకు లోబడి ఉండు, తన భర్తలు శిశువులు ప్రేమించేవారే, స్వబుద్ధి గలవారే, పవిత్రులను ఇంట నుండి పనిచేసుకుని మంచివారై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము వారి ఉండవలనని బోధించు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? భార్యాభర్తలు దేవునికి లోబడట్లా. భార్యలారా భర్తకు లోబడి ఉన్నది వాక్యం సెలవిస్తుంది, భర్తలారా భార్యకు లోబడి ఉండని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యజనులు అవమానం తెస్తున్నారు. వీళ్ళు గొడవ పడతాం, దేవుని మందిరానికి వెళ్తాం, ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకోవటం. దేవుడికి అవమానమే కాదు అది? అంటే వాళ్ళ ప్రవక్తన ఎవరిని అంటారు? ఇప్పుడు వాక్యము చెప్పేవాళ్ళని అంటారు. అక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని దూషింపబడబడుతుంది. ఏంటి? దేవుని మాటలో వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తారంట, వాక్యం వింటారంట, ప్రేమ కనపరచలేదు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయాలు నొచ్చుకున్న తీతుక్కు పౌలు ఇదే చెప్తున్నాడు. ఖెతోరులో ఇలాగే జరిగింది. భార్యాభర్తలు కలిసి ఉండాలా, దేవుని సన్నిధానం కుటుంబ సమేతంగా రావాలా. భర్త వెళ్తే భార్య రాదు, భార్య వెళ్తే భర్త రాదు, తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే పిల్లలు రారు. ఇలా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈరోజున ఏమవుతున్నారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. పైగా ఏం చేస్తున్నారు? మందిరానికి వెళ్ళారు, వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి దేవుని మాటలు చెప్పుకోవడం కాదు, గొడవలు, తినే తిండి గురించి లేదా కట్టుకునే బట్టల గురించి. అప్పుడు మీ బట్టి ఎవరికి అవమానం వస్తుంది? దేవుని వాక్యం చెప్తున్న సేవకుడికి పైగా ఎవరికి వస్తుంది? దేవునికి, ముఖ్యంగా దేవుడికి వస్తుంది. వీళ్ళ మందిరాలు నేర్పిస్తారేమో, వీళ్ళ మందిరాల్లో ఇలాంటివి నేర్పిస్తారేమో అని దేవుడికి అవమానం వస్తుంది. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. నీవు క్రియ కనపరచట్లేదు, దేవుని మందిరాల్లో ఉంటూ నలుగురిని ప్రేమించలేకపోతున్నావు.
నీ పొరుగు వారిని ప్రేమించమని, కనీసం నీ పక్కన కూర్చున్న వాళ్ళని ప్రేమించలేదు, నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు, నీ పిల్లల్ని ప్రేమించలేకపోతే ఏమనంటే దేవుని మందిరానికి వెళ్తున్నాను అంటున్నావు. వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు? వృద్ధ స్త్రీలు దేవుని మహిమపరచ అనేది అంతిమ దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు కలలు కంటారు, మంచి కలలు కంటారు అన్నాడు. కానీ ఈ రోజున దేవుని యొక్క దర్శనాలు వాళ్ళకి కనపడతల. దేవుని యొక్క దర్శనాలు కనపడకుండా సాతాను దర్శనాలు కనపడుతున్నాయి వాళ్ళకి. ఒక రోజున ఓ పాస్టర్ గారు వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంట, ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ కాదు, ఒక బామ్మగారు ఉన్నారు. ఆ పాస్టర్ గారితో నేను కూడా వెళ్ళినప్పుడు ఆమె ఒక బాధతో చాలా వేదన పడుతుంది. ఏంటమ్మా వేదన పడుతున్నామంటే, ఆ పాస్టర్ గారిని అడిగినప్పుడు, అయ్యా నేను ఎవరికి చెప్పుకోలేని సమస్యలో ఉన్నా. ఏంటమ్మా నీ సమస్య అంటే, ఇక్కడ ఉన్న అందరూ ఉన్నారు, పర్సనల్గా చెప్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆ కైకలూరు ప్రాంతంలో ఆటపాక అనే ప్రాంతంలో అది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆమె అంటుంది, అయ్యా నా వయసు 80 సంవత్సరాలు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతుంది. ఏం కావాలంట? పెళ్ళి అంట. నాకు చెడు తలంపులు వస్తున్నాయి. 80 సంవత్సరాలు చెడు తలంపులు వస్తున్నాయంట. మాకు ఆశ్చర్యం వేసింది. 80 సంవత్సరాల వయసు కలిగిన ఆమెకి చెడు తలంపులు. దేవుని ఆలోచన ఆమెకి లేదు కాబట్టి, చెడు ఆలోచనలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమెలో చెడు తలంపులు వస్తున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వృద్ధాప్యంలో దేవుని మహిమ పరచుట అది ఎంతో మేలు అంటున్నాడు. దావీదు చనిపోయే సమయంలో దేవుణ్ణి మహిమపరుస్తూ తన పిల్లలకు నేర్పిస్తున్నాడు సొలొమోనుకి. సొలొమోను, నీకు కొన్ని పాఠాలు నేర్పించబోతున్నా. నేను ఎలాగో చనిపోతున్నా, వృద్ధాప్యంలోకి వచ్చాను, నేను చనిపోబోతున్నాను కనుక నీకు కొన్ని మాటలు నేను నేర్పుతున్నాను. నువ్వు ఎవరిపైన ఆధారపడద్దు. ఫస్ట్ మాట ఏమన్నాడు? ఎవరిపై ఆధారపడద్దు, మనుషులు నమ్మద్దు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవునికి మాత్రమే ఆధారపడమని 3 మాటలు చెప్పి దావీదు చనిపోయాడు. అంటే దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను కొంతకాలము బాగానే ఉన్నాడు. తర్వాత ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని మాటలు దావీదు ద్వారా చెప్పించాడు. మనుషులు నమ్మద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, దేవునిపై ఆధారపడు. ఈ 3 మాటలు నేర్పించాడు. వృద్ధాప్యంలో తన పిల్లలకు మంచి మాటలు ఏమి నేర్పాడంటే ఈ 3. కానీ ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పిల్లలకి ఏం నేర్పుతున్నారంటే జుబుక్సాకరమైన మాటలు నేర్పుతున్నారు. నీ నోరు అపవిత్రం చేసుకునే మాటలు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ హృదయం నొచ్చుకున్నా సరే ఇది వాస్తవం. కెతోరు లాగా ఈరోజు సంఘాలు అలా ఉండట్లేదా? కెతోరు సంఘం వలె ఎలా ఉంటున్నారో ఈ రోజున దేవుడు గద్దిస్తున్నాడు. వారి కఠినమైన హృదయాలు గద్దించు, తీతుకు నువ్వు వెళ్ళి వాళ్ళ లోపాలు సరిచేయి అని తన సేవకుడు ద్వారా ఇంకో సేవకుడికి పంపిస్తున్నాడు లేఖనం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డను, మందిరంలో ఎలా ఉంటున్నావు? ఒకే ఒక మాట చెప్తాడు దేవుడు, నీ మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నువ్వు కూర్చునే విధానం కానించి నువ్వు చూసే చూపుల వరకు అన్నీ దేవుడు గమనిస్తున్నాడనే భయముతో కూర్చో. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే నువ్వు ఎటు కదలవు. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే ఎవరితో మాట్లాడావు. నీలో దేవుని భయము లేదు కాబట్టి నీవు ఇష్టానుసారంగా మందిరంలో ఉంటూ సాతానుకు చోటిస్తున్నావు కాబట్టి నీ హృదయంలో తిష్టేసి కూర్చున్నాడు. అందుకే నీ తలంపులు పాడైపోతున్నాయి. త్రోవ పక్కన పడిన ముళ్ళలో పడిన ఏమైనా కొంతకాలం ఎదిగి
ముళ్ళు అణిగిన తర్వాత అవన్నీ ఏమైపోయినాయి? అలాంటి జీవితం అయిపోయింది నీకు. కొన్ని విత్తనాలు ఒక చోట వేస్తే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. మంచి నేలను ఫలాన్ని విత్తనాలు ఫలింపు దయచేస్తుందంట. నీలో మంచి అన్నది ఏర్పడితే దేవుని మాటలు నీలో ఉంటాయి. నీలో మంచి అన్న ఆలోచన లేదు, మంచి తలంపులు లేవు, దేవుని వాక్యం ఎలా వెళ్తుంది? రక్షింపనేరుకుండునట్లు నా చెయ్యి కురచ కాలేదు, విననేరుకుండునట్లు నా చెవులు మందం కాలేదు, నీకు నాకు అడ్డుగోడగా ఉన్న పాపాన్ని అడ్డుగా ఉందంటున్నాడు. పాపం అనగా ఏమీ కాదు, దేవుని మాటను నువ్వు వినకపోవటమే పాపం. దేవుని వాక్యం వింటున్న నీవు దేవుడికి అవమానం తెచ్చేవాడిగా ఉంటున్నావేమో ఈ రాత్రి పరిశీలించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అయ్యో నా సమస్యలన్నీ పోవాలంటే పోవు. నీలో పాపము విస్తరిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తావు, పోవు. ఆయన పరిశుద్ధులకు ఉత్తరం ఇస్తానన్నాడు, నీతిమంతులకు ఉత్తరం ఇస్తాడు. విశ్వాసులకు నీలో విశ్వాసమే లేదు, ఎలా పోతాయి నీళ్ళు? నీ సమస్యలు పోవు. నువ్వు ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా పోవు. ఎందుకు పోవు అంటే చెప్పనా? ఒక్కడే చెప్తున్నాడు, నీలో విశ్వాసం లేదు. యేసు ప్రభు వారు ఎవరిని ముట్టుకున్నా ఆయన చెప్పింది ఒక్కటే, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అన్నాడు. నా చెయ్యి వేయగానే స్వస్థత వస్తుందని చెప్పలే అక్కడ. మీ విశ్వాసమే, దేవుడి పైన నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూస్తున్నాడు, కానీ నువ్వు దేవుడికి విధేయత లేకుండా పోతున్నావు. అందుకే కెతోరుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి సరిచేయి, లేదంటే తీర్పు దినాల్లో ఈ సంఘం ఎత్తబడదు. ఓ సేవకుడా, ఈ వాక్యం వింటున్న నువ్వు సరిచేయాల్సిన బాధ్యత నీపైనే ఉంది. దేవుడు నీపై ఒక నమ్మకం పెట్టుకున్నాడు. పౌలు గారు తీతుకు ఒక నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని సరిచేయగలిగిన సమర్థుడని. అలాగే దేవుడు కూడా నీ మీద నమ్మకం పెట్టుకొని ఆయన గొర్రెలు నీకు అప్పచెప్పాడు. వేరు వేరు మాటలు చెప్పడం కాదు, దేవుని మాటలే చెప్పు, ఖండించు, గద్దించు, సరిచేయి. త్రోవ తప్పిపోతున్నారు వాళ్ళు. నీకు ఇచ్చిన 100 మంది అయినా, 10 మంది అయినా, 20 మంది అయినా దేవుడు అడుగుతున్న లెక్క. దేవుడు అంటున్నాడు, నువ్వు వీళ్ళకి సరైన బోధన చేస్తున్నావా? ఇక్కడ ఏమంటాడు? హితబోధ. హితవ అనగా ఏంటంటే నిజమైన బోధ, వాళ్ళకు బుద్ధి చెప్పే బోధ. కళ్ళబొల్లు మాటలు చెప్పే తత్వం కాదు, కల్పనా కథలు చెప్పే తత్వం కాదు. హితము వాళ్ళకి అర్థవంతము కావాలి, వాళ్ళ హృదయాల్లో గుచ్చుకోవాలి. వాక్యం అనే 2 అంచుల ఖడ్గము వారిలోకి వెళ్ళట్లేదు కాబట్టి, వాళ్ళలో ఉన్న పాపము పోటలేదు కాబట్టి దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉంటున్నారు వాళ్ళు. అందుకే సంఘాల్లో ఎవరైనా పాపం, సంఘం వర్ధిల్లటానికి మెయిన్ ఎవరు? విశ్వాసులు. దేవుని మందిరములోకి సేవకుడు కానీ ఎవరైనా ఒక విశ్వాసి ఇంకొకరిని తీసుకొచ్చి అన్ని జనుల్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ ప్రవక్తను చూస్తారు ఎవరైనా. ఈ మందిరంలో ఎలా ఉంటుంది, ఎలా దేవుని యొక్క మాటలు చెప్తున్నారు, వీటినన్నిటిని పరిశీలిస్తారు వాళ్ళు. అప్పుడు కొత్తగా వచ్చిన ఆత్మలు ఏమవుతాయి అంటే, వాళ్ళలో ఉన్న పద్ధతిని బట్టి వాళ్ళు కూడా ఏమవుతారంటే, ఎంత చక్కటి మందిరం అని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధానానికి రావటానికి ఇష్టపడతారు. ఒక్కసారి వచ్చి అక్కడున్న కొత్త గలిబిలు చూశారనుకో, ఇంకోసారి దేవుడి మందిరానికి రాగలరా? దానికి ఎవరిని అనరు, విశ్వాసులు అనరు, ఒక సేవకుడిని అంటారు. ఈ సేవకుడు సరిగ్గా చెప్పట్లేదేమో, అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు అంటారు. అలాగే దేవుడికి కూడా అవమానం వస్తుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాలు నొచ్చుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే దేవుడికి ఉండే. ఆయన 2 అంచుల ఖడ్గం అంటున్నాడు. వాక్యం అనగా 2 అంచుల ఖడ్గం. ఖడ్గం ఎలా ఉంటుంది? దూసుకెళ్ళిపోతుంది.
వాక్యము తన ప్రతి హృదయంలో చొచ్చుకునేలాగా నువ్వు చెప్పాలా. దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన అయా గద్ది ఇచ్చి సరిచేసే వాక్యం మాకు నేర్పించని ప్రార్థన చేయి. ఈ రోజున దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయనే ఉన్నాడు. కనుక ఈ రోజున ఎలాంటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా, భార్యాభర్తలైనా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే మార్చుకోండి. మీ పద్ధతులు, మీ ప్రవర్తనలు మార్చుకోండి. నా భర్త రావట్లేదు, నా భార్య రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే కారణము మనమే. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సరిచేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తీతుకు ద్వారా సరిచేయడానికి పంపించాడు. ఈ రోజున దేవుడు నా ద్వారా, దేవుని మాటల ద్వారా నీకు పంపించాడు. మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని మాటలు నిర్లక్ష్యము చేయవద్దు. ఈ రోజున దేవుడిని అడుగుదామయ్యా, నా బ్రతుకు మార్చే దేవుడువు నీవే, నా తలంపులు మార్చే దేవుడువు నీవే, నా హృదయాన్ని సరిచేసే దేవుడువు నీవే అని దేవుని పాదాలు పట్టుకొని అడిగితే ఖచ్చితంగా ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.